నమస్కారం. ఇవాళ జెస్టేషనల్ డయాబెటీస్ గురించి మనం తెలుసుకుందాం. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో మధుమేహం. ఇది జనరల్గా ఆడవాళ్ళు మధుమేహం ఉండదు, వాళ్ళకి అంటే డయాబెటీస్ ఉండదు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు. కానీ రొటీన్ స్క్రీనింగ్లో వాళ్ళకి 5th మంత్ నుండి అంటే 20 వీక్స్ తర్వాత నుండి వాళ్ళకి ఎప్పుడైనా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఎవరికి వస్తుంది? అందరికీ వస్తుందా? అందరు ప్రెగ్నెంట్ లేడీస్కి వస్తుందా అంటే కాదు. కాకపోతే చాలామందికి ఈ మధ్య చూస్తున్నట్టయితే జెస్టేషనల్ డయాబెటీస్ ఉంటుంది. ఇది ప్రాబబ్లీ మన లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల, వర్క్ స్ట్రెస్ ప్యాటర్న్ వల్ల, లేకపోతే ఒబేసిటీ వల్ల అంటే ఊబకాయం వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎవరైతే అధిక బరువు ఉంటున్నారో, లేకపోతే బాగా స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుంది, వాళ్ళకి నైట్ షిఫ్ట్ చేస్తున్నారు, ముందు పీసీఓడి ఉంది, ఇలాంటి లేడీస్ ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అవుతున్నారో వాళ్ళల్లో మనము చూసినట్టయితే జీడిఎం అనేది కనపడుతుంది. జీడిఎం అంటే జెస్టేషనల్ డయాబెటీస్ మెల్లిటస్, అంటే ప్రెగ్నెన్సీలో మధుమేహం రావడం అన్నమాట. ఇది రొటీన్ స్క్రీనింగ్గా ఇంతకుముందు ఓజీటీటీ అంటే గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ లాగా చేసేవాళ్ళము. ఇప్పుడు దీనికి లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారంగా ఎప్పుడైతే ఒక ప్రెగ్నెంట్ లేడీ బుకింగ్ విజిట్కి వస్తుందో, అంటే ఫస్ట్ టైము తను డాక్టర్ దగ్గరికి నేను ప్రెగ్నెంట్ ఉన్నాను అని చెప్పి వెళ్తుందో అప్పుడే ఓజీటీటీ టెస్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ శాంపిల్ ఫాస్టింగ్లో చేస్తారు, తర్వాత ఒక గ్లూకోజ్ సొల్యూషన్ ఇస్తారు. అది తాగిన పిమ్మట ఒక 1 hour తర్వాత ఒక శాంపిల్, 2 hours తర్వాత ఒక శాంపిల్. దీంట్లో ఎనీ ఎంపైర్మెంట్ ఏమన్నా ఉందా అంటే ఇచ్చిన మోతాదు కన్నా వాళ్ళ వాల్యూస్ ఏమన్నా అధికంగా ఉన్నాయా, లేకపోతే ఆ దాంట్లో డీరేంజ్డ్ అంటే కొద్దిగా మార్పులతో ఉందా, లేకపోతే విత్ ఇన్ ద కంట్రోల్ ఉండాల్సిన వాల్యూస్ కన్నా తక్కువ ఉందా. ఉండాల్సిన వాల్యూస్ కన్నా తక్కువ ఉన్నట్టయితే వాళ్ళకి ఏమీ అవసరం లేదు. అది మళ్ళీ స్క్రీనింగ్ 5 నెలలప్పుడు 8 నెలలప్పుడు మళ్ళీ చేస్తూ ఉంటారు. అంటే 20 వీక్స్ టైం ఒకసారి, 28 to 32 వీక్స్ టైంలో మళ్ళీ ఒకసారి చేస్తూ ఉంటారు. ఎప్పుడు అయితే వాళ్ళు ఈ 3 times కూడా నెగటివ్ అంటే ఉండాల్సిన వాల్యూస్ అండర్ కంట్రోల్లో ఉంటారో వాళ్ళని లో రిస్క్ ప్రెగ్నెన్సీ లాగా పరిగణిస్తుంటారు. కానీ ఎప్పుడైతే అది హై వాల్యూస్ వస్తూ ఉంటాయో, అంటే ఫాస్టింగ్ గ్లూకోజ్ వాల్యూస్ వచ్చేసి మోర్ దెన్ 92 ఉండడం కానీ, అండ్ ఇవి 1 hour శాంపిల్స్ తర్వాత వచ్చేసి మోర్ దెన్ 185, 2 hour శాంపిల్స్ వచ్చేసి మోర్ దెన్ 155 అలా ఉన్నట్టయితే మాత్రం వీళ్ళని ఇంపేర్డ్ గ్లూకోజ్ అని చెప్తారు. అదే ఒకవేళ ఈ వాల్యూస్ చూసినప్పుడు ఏదైనా వాల్యూ మోర్ దెన్ 200 వచ్చిందంటే మాత్రం వాళ్ళు ఇంకా కన్ఫర్మ్డ్ డయాబెటిక్ ఉన్నట్టు, ఓవర్ట్ డయాబెటిక్ ఉన్నట్టు కూడా పరిగణిస్తూ ఉంటారు. ఇది ఇందాక చెప్పుకున్నట్టు ఎవరిలో ఎక్కువగా ఉంటుందంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళలో, లేకపోతే ఊబకాయం ఉన్నవాళ్ళు అంటే ఒబేసిటీ ఉన్నవాళ్ళు, పీసీఓడి ఉన్నవాళ్ళు, వీళ్ళందరిలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఇది వచ్చినప్పుడు ఎలా డాక్టర్ అని అంటే డెఫినెట్గా కన్సల్టెంట్ ఆబ్స్టిషియన్ దగ్గర ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి ఈ రిపోర్ట్స్ రాగానే చూపించాల్సి వస్తుంది. చూపించినట్టయితే డాక్టర్ మీకు ఇనిషియల్గా డైట్లో చేంజెస్ చేయడము, ఆ తర్వాత డైలీ మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ 3 times మేజర్ మీల్స్ తర్వాత ఒక అర్ధగంట సేపు వాక్ చేయడము, అండ్ షుగర్ మానిటరింగ్, సెల్ఫ్గా ఇంట్లో షుగర్ మానిటరింగ్ చేస్తూ ఉండడము. ఆ వాల్యూస్ ఒకవేళ ఇంకా అధికంగా వచ్చినట్టయితే అప్పుడు దానికి కావాల్సిన యాంటీ డయాబెటిక్ మెడిసిన్ ఇవ్వడము, ఇంకా దాంతో కూడా కంట్రోల్ కావట్లేదు అన్న టైంలో ఇన్సులిన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇది ఒకటి ఏంటంటే ఇంట్లో ఫ్యామిలీలో ఎవరికైనా ఆల్రెడీ డయాబెటీస్ ఉన్నట్టయితే, అంటే అమ్మ వాళ్ళకన్నా నాన్న వాళ్ళకి, కాకపోతే హస్బెండ్ వాళ్ళ అమ్మగారు నాన్నగారు వాళ్ళకి ఎవరికైనా డయాబెటీస్ ఉన్నా కానీ ప్రెగ్నెంట్ లేడీకి కూడా డయాబెటీస్ వస్తూ ఉంటుంది. ఈ డయాబెటీస్ రావడం అనేది జెనెటిక్గానే కాకుండా ఈవెన్ బై ద డిఫాల్ట్ కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది. అండ్ దీనికోసము ప్రత్యేకంగా మనము చేయాల్సింది ఏమీ లేదు. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంటే అడిక్వేట్ స్లీప్, బాగా మంచి వాటర్ తీసుకోవడము, అండ్ ప్రెగ్నెన్సీలో నేను స్పెషల్ ఎక్సర్సైజెస్ కానీ చెప్పను, కానీ యాక్టివ్గా ఉండడము, మేజర్గా 3 times ఫుడ్ తీసుకున్న తర్వాత ఒక 1/2 hour వరకు వాక్ చేయడము, చిన్న చిన్న మీల్స్ తీసుకోవడం, నార్మల్ నాన్ ప్రెగ్నెంట్ లేడీ తీసుకున్నట్టు ఒకటేసారి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, డిన్నర్ లాగా కాకుండా ప్రొద్దున్నే లేవగానే ఒక అర్ధగంట లోపల ఏమైనా రాత్రి నానబెట్టిన ఆల్మండ్స్ కానీ, బాదం గింజలు కానీ అలాంటివి తీసుకోవడము, తర్వాత కొద్దిపాటి బ్రేక్ఫాస్ట్ చేయడము, ఏదైనా ఇడ్లీ, దోశ, మన లోకల్ ఫుడ్స్ ఏదైతే ఉంటాయో అది కొద్దిపాటి తీసుకోవడం, మళ్ళీ ఒక 2 గంటల తర్వాత రాగి జావ తాగడము, లేకపోతే బటర్ మిల్క్, మజ్జిగ తీసుకోవడము, ఇలాంటివి చేయడం. తర్వాత మళ్ళీ
ఒక 2 అవర్స్కి లంచ్, సరి సమానం మోతాదులో, ఎక్కువగా తీసుకోకుండా కొంచెంగా తీసుకోవడం, ఎక్కువ సార్లు తీసుకోవడం. మళ్ళీ ఈవినింగ్ 4 o'clockకి మన పల్లి పట్టి కానీ లేకపోతే ఒక గ్లాస్ పాలు కానీ ఒక పండు కానీ అలా తీసుకోవడం. 6:30 నుండి 7 లోపల వాళ్ళని డిన్నర్ చేసేయడము. ఏదైతే మధ్యాహ్నము లంచ్కి తీసుకున్నారో అదే తీసుకోవచ్చు, లేదు అంటే ఏదైనా లైట్ టిఫిన్ లాగా కూడా తీసుకోవచ్చు. అండ్ రాత్రి పడుకునేటప్పుడు 9 to 10 మధ్యలో పడుకోవడం అండ్ ఆ పడుకునే ముందు ఒక గ్లాస్ పాలు తాగడం. ఇలా 6 to 7 times చిన్న చిన్న మోతాదులో న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకున్నట్టయితే జెస్టేషనల్ డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచవచ్చు. జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చినాక ఇట్లా డైట్తోని మేనేజ్ చేసేదాన్ని మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అని అంటారు. ఇది ఒకవేళ సక్సెస్ఫుల్ కాకపోతే అప్పుడు మీ డాక్టర్ మీకు మెడిసిన్ స్టార్ట్ చేస్తారు. యాంటీ డయాబెటిక్ మెడిసిన్ ఇచ్చి దాంట్లో కూడా కంట్రోల్ ఉంటుందా లేదా అని. ఇది ఎందుకు చేయాలి అంటే ఒకవేళ కంట్రోల్లో లేనట్టయితే అధికంగా బేబీ బరువు పెరిగిపోవడం, మ్యాక్రోజోమియా అంటారు. లేకపోతే ఇది షుగర్స్ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు పిల్లల్లో అనామలీస్ రావడము, అంటే వాళ్ళకి హార్ట్లో హోల్ లాంటివి రావడము, లేకపోతే వాళ్ళు త్వరగా 5th monthలోనే అబార్షన్స్కి గురవ్వడము, లేకపోతే ప్రీటర్మ్ ఎక్కువ ఇన్ఫెక్షన్స్కి గురవ్వడము. ఇన్ఫెక్షన్స్ వల్ల నెల తక్కువగా ఉన్నప్పుడే వాళ్ళకి ఉమ్మునీరు వెళ్ళిపోయి ప్రీటర్మ్ డెలివరీస్ అయిపోవడము, పీపీఆర్ఓఎం అంటే ప్రీటర్మ్గా మెంబ్రెయిన్ స్ట్రక్చర్ అయిపోయి వాళ్ళకి కాన్పుల్లోకి సెట్ అయిపోవడము, నెల తక్కువ పిల్లలు పుట్టే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇదే కాకుండా కొన్నిసార్లు జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎవరైతే కంట్రోల్లో లేరో వాళ్ళకి ఈవెన్ హైపర్ టెన్షన్ అంటే ప్రీఎక్లాంప్సియా ఇన్ ప్రెగ్నెన్సీ అంటాము, అది కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బీపీ పెరుగుతుంది ప్రెగ్నెన్సీలో, అది కూడా దీంతో పాటు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల బేబీ నెలలు నిండకు ముందే డెలివరీ అవ్వడము, ఒకవేళ నెలలు నిండే వరకు వెళ్ళినా కానీ ఊబకాయంతో బేబీ పుట్టడము మ్యాక్రోజోమియా అంటాము. చాలా అధిక బరువుతో నుండి నార్మల్ డెలివరీ అయ్యేటప్పుడు కూడా షోల్డర్ డిస్టోసియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే బేబీ హెడ్ బయటికి వస్తుంది కానీ షోల్డర్ ఆగిపోతుంది, వాళ్ళు బేబీ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల. సిజేరియన్ సెక్షన్స్ అధికంగా అవ్వడము, ఇలాంటి పరిణామాలు చూడాల్సి వస్తూ ఉంటుంది. సో మనం ఎప్పుడైనా కానీ జెస్టేషనల్ డయాబెటీస్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో రెగ్యులర్ ప్రెగ్నెన్సీ యాంటీనేటల్ చెకప్కి వెళ్ళినప్పుడు షుగర్ పరీక్ష ఖచ్చితంగా చేయించుకోవాలి. ప్రెగ్నెంట్ లేడీస్ షుగర్ లెవెల్స్ అండర్ కంట్రోల్లో ఉన్నట్టయితే వాళ్ళు లో రిస్క్, ఒకవేళ అధికంగా ఉన్నట్టయితే మాత్రం వాళ్ళని జెస్టేషనల్ డయాబెటీస్గా పరిగణించి దాని తర్వాత మీ డాక్టర్ మీకు ఇచ్చే సలహాలని పాటిస్తూ ఉండండి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.